ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రశాంత్, ఆద్య కూర్చో. ఏం తీసుకుంటావు? కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, లేదంటే స్నాక్స్ ఏమైనా చెప్పమంటావా? వెయిటర్. అయ్యో నాకేమొద్దు. ఏంటాద్య అదోలో ఉన్నా? ఎనీథింగ్ రాంగ్? నో, నథింగ్. సరే చెప్పు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అది పర్సనల్గా కలిసి మాట్లాడాలి అన్నావు కదా. అది ప్రశాంత్. మాట్లాడాలని పిలిచి నువ్వే మాట్లాడడానికి ఇబ్బంది పడతావేంటి? ఇబ్బంది ఏం లేదు. రామలక్ష్మి రామలక్ష్మి ఏమైనా చెప్పమని పంపించిందా? లేదు. మరి రామలక్ష్మి గురించి నువ్వేమైనా చెప్దామని వచ్చావా? అంటే మీ పెళ్ళి. మా పెళ్ళి ఏంటి? రామలక్ష్మికి మా పెళ్ళి ఇష్టం లేదా? ఏ, నేను నచ్చలేదా? లేక తనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అదే, ఎవరైనా ప్రేమిస్తుందా అని అడుగుతున్నాను. ఇదేంటి, నేను చెప్పాలనుకున్న విషయం ముందే తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. తెలిసి అడుగుతున్నాడా, తెలియక అలా మాట్లాడుతున్నాడా? చెప్పు ఆద్య, నేనేం ఫీల్ అవ్వను. నాది ఓపెన్ మైండ్. నేను ఇష్టం లేదు అంటే ఓకే, లేదు తను ఎవరినైనా ఇష్టపడుతుందన్నా ఓకే. నన్నే ప్రేమించాలనే రూల్ ఏం లేదు కదా. కానీ ఒక్కటి, అలాంటిది ఏదైనా ఉంది అంటే నేను నేరుగా రామలక్ష్మి ఇంటికే వెళ్తాను. అన్నీ తెలిసాక కూడా ఏమీ తెలియనట్టు ఊరుకుంటే మామయ్య గారు, సారీ, మామయ్య గారు కాదా అన్న చిన్న కన్ఫ్యూజన్ పెట్టావు కదా. ఓకే, రఘురామ్ గారు నన్ను తప్పుగా అనుకుంటారు కదా. అందుకే ఆయన్ని కలిసి మీరేమో మాకు మాటిచ్చారు, మీ అమ్మాయేమో ఎవరికో మనసిచ్చిందని చెప్పేస్తాను. మరి చెప్పాలి కదా, అసలే పరువు అంటే ప్రాణం ఇచ్చే మనిషి, ఆ పరువు పోవడానికి కారణం నేనే అని ఆయన అనుకుంటాడు కదా. అందుకే మీ పెద్దనాన్నగారి దగ్గర కూర్చొని మీ అమ్మాయికి మా సంబంధం ఇష్టం లేదు, మరి మీరు పెళ్లి ఖాయం చేశాక ప్రేమించిందో ముందే ప్రేమించిందో నాకు తెలియదు, కానీ ప్రేమించింది అని వివరంగా చెప్పేస్తాను. మన రాజమండ్రిలో ఏదైనా రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.